హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు నేను మా ఇంట్లో మటన్ కర్రీ చేశానండి. అది కూడా పచ్చి కొబ్బరితో చక్కగా మంచి గ్రేవీ వచ్చేలాగా చేశాను. అది ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మనం చూసేద్దాం రండి. చూడండి, చాలా జ్యూసీగా చక్కగా వస్తుందండి మటన్ కర్రీ. ఇలా నేను చెప్పిన విధంగా చేసుకుంటే టేస్ట్ కూడా అదిరిపోతుంది. దీనికి పచ్చి కొబ్బరి బాగా ప్లస్ అయిందండి, మంచి గ్రేవీగా వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వస్తుందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇప్పుడు మనం ప్రాసెస్ని అయితే చూసేద్దాం పదండి. నేను ఈ కర్రీని కుక్కర్లో చేశానండి. ఫస్ట్ ముందు మనం కుక్కర్ పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేగిన తర్వాత కొద్దిగా జీలకర్ర, కట్ చేసిన 2 పచ్చిమిరపకాయలు, ఇవి బాగా వేగుతాయి. ఇలా వేగిన తర్వాత ముందుగా నేను తయారు చేసి పెట్టుకున్నానండి ఉల్లిపాయ పేస్ట్ని. ఒక 2-3 ఉల్లిపాయలని, చిన్న సైజు మీడియం సైజు ఉల్లిపాయలని అలా చేసి పేస్ట్ చేసి పెట్టాను. దాంట్లో కొద్దిగా పసుపు, ఉప్పు ఇలా వేసి కలుపుకుంటూ ఉన్నానండి. ఇందులోనే కొద్దిగా బిర్యానీ ఆకు కూడా ఒక 2 ఆకులు వేశాను. తర్వాత ఇలా కలుపుతూ ఉన్నాను. కాసేపు ఇలా మూత పెట్టి అవి బాగా వేగిన తర్వాత అరకేజీ మటన్ తీసుకున్నానండి నేను. ఈ అరకేజీ మటన్ని ఇలా కలుపుతూ కొద్దిగా వేగిన తర్వాత ఇందులో కొద్దిగా కారం, అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి కాసేపు ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత మటన్లో ఉన్న వాటర్ అయితే అలా వస్తుందండి. తర్వాత నేను రెడీగా ముందుగానే పెట్టుకున్నానండి పచ్చి కొబ్బరి, ఇలాచి, నేను జీలకర్ర, గసగసాలు, లవంగాలు, దాల్చిన చెక్క ఇవన్నీ కలిపి పేస్ట్ చేసి పెట్టాను. దాని తర్వాత 2 టేబుల్ స్పూన్ల టమాటా పేస్ట్ వేసానండి. తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకున్నాను. ఇప్పుడు మటన్ ఉడకడానికి సరిపడంత వాటర్ అయితే వేసుకున్నానండి. నేను ఒక గ్లాస్ వాటర్ అయితే వేసాను. తర్వాత కుక్కర్ని మూత పెట్టానండి. ఇలా మూత పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చినంత వరకు ఉంచాను. 3 విజిల్స్ అయిపోయిన తర్వాత కుక్కర్ చల్లగైన తర్వాత నేను ఇప్పుడు మూత తీసి చూపిస్తున్నానండి. ఈ విధంగా మనకి కర్రీ అనేది ఇలా వాటర్ లాగా వస్తుంది. సరిపడంత కారం అయితే వేసుకొని ఒకసారి కొద్దిగా ఉప్పు కూడా సరిపోకపోతే వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒక 10 నిమిషాలు ఇలా ఉడకనివ్వాలండి. అప్పుడు మనకి కర్రీ చాలా దగ్గరగా గ్రేవీగా వస్తుంది. నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా చక్కగా మనకి గ్రేవీతో చాలా బాగుంటుందండి ఈ